హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని. ఎలా ఉన్నారు అందరూ? ఓ పక్కన వాన పడుతోంది, ఓ పక్కన మంచు కురుస్తోంది, ఇంకో పక్కన సన్నని తుపర. ఇది ఇవాళ ఉన్నటువంటి వాతావరణం. సరే, అయితే విషయం ఏమిటంటే, ఇంకా 2 రోజులు అంటే ఇవాళ సోమవారం కదా, మంగళవారం లేదు, బుధవారం నాడు మనకి గణేష్ చతుర్థి అంటే వినాయక చవితి పండగ. ఆ సందర్భంగా వినాయకుడిని ప్రతిష్ఠ చేయడం, ఏదో ఎవరికి తోచినట్టుగా వాళ్ళు, ఎవరి స్తోమతకి తగ్గట్టుగా వాళ్ళు ప్రతిమను తెచ్చుకోవడమో లేకపోతే తయారు చేసుకోవడమో ఏదో చేసి చక్కగా పూజించి 3 రోజులో 5 రోజులో 7 రోజులో 9 రోజులో కొన్ని రోజులు భగవంతుడికి సేవ చేస్తారు. ఆ విధంగా భగవంతుడు సేవ చేయాలనే ఉద్దేశం అపార్ట్మెంట్ల వాళ్ళకి కానీ, ఇండిపెండెంట్ హౌస్ల వాళ్ళకి కానీ, లేదంటే దేవాలయాల్లో కానీ ప్రజలు స్వామివారి దర్శనానికి వచ్చి ఆయన తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తూ ఉంటారు. అయితే ఈ గణపతి పూజకి ఎన్నో రకాలైనటువంటి ఆకులతోటి పూజిస్తారు. అందులో దీన్ని ఏమంటారు దీన్ని మీ అందరికీ తెలుసు. ఇది తుమ్మి చెట్టు అంటారండి. ఇది ఎందుకు తుమ్మి చెట్టు ఆకులతో కూడా స్వామివారికి పూజ చేస్తారు. నిన్న సాయంకాలం ఈయన మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారండి. అయితే దీని 1-2 చెట్లకి అదేమిటి వేళ్ళు కూడా ఉన్నాయండి. సర్లే, ఎలాగూ ఇక తీసేస్తానంటే ఈ చెట్లని ఆకులు తుంచి విడిగా పెట్టుకుని ఈ మొక్కలను నాటాలి అనే ఉద్దేశంతో నేను ఈ గ్లాసులో పెట్టి నీళ్లు పోసి పెట్టానండి. అందువల్ల చెట్టు నేవళంగా ఉంది. చూసారా, ఇదిగో పూలు కూడా ఉన్నాయి ఇందులో అక్కడక్కడ. ఇదిగో ఇక్కడ ఒక పువ్వు ఉంది చూడండి, చిన్న చిన్న పువ్వులు ఎంత బాగున్నాయో. వీటికి ప్రత్యేకత ఏమిటి అంటే, స్వామివారికి, ఎవరికి, ఇటు గణేశుడికి అటు పరమేశ్వరుడు ప్రీతి కోసము, పరమేశ్వర అనుగ్రహం కోసం ఈ తుమ్మి పూలతో స్వామివారికి కనుక పూజ చేసినట్లయితే భగవదానుగ్రహం కలుగుతుంది. ఈ శివుడికి ప్రత్యేకంగా ఇది చాలా ప్రీతికరమైనటువంటి పువ్వులట. నేను ఒక పుస్తకంలో చదివాను, అందుకే నేను మీకు చెప్తున్నాను. ఈ తుమ్మాకు ఏదైతే ఉందో దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయటండి. తర్వాత ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తుంటే దగ్గు జ్వరాలు ఇలాంటివన్నింటినీ కూడా కంట్రోల్ చేసి మన బాడీలో న్యాచురల్ ఇమ్యూనిటీ పవర్ని బూస్టప్ చేస్తుంది. చూడండి ఎంత చిన్నగా సన్నగా ఉందో పువ్వు. కొయ్యాలని అనిపించటం లేదండి, ఎందుకంటే రేపు ఒక్కరోజు ఇలాగ నీళ్ళలో ఉంచితే ఎల్లుండి దేవుడికి పూజ మనకు వస్తుంది కదా, అందుకని నా తాపత్రయం నాది. ఈ తుమ్మి పూలతో ఇలాగ మొక్కలతో సహా వచ్చినట్లయితే దీంట్లో మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయన్నా కదా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమిటి అంటే, మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇది ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఒకసారి చేయడం జరిగింది కాబట్టి ఈ చెట్టు దొరికితే బాగుండు అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. తొందరగా దొరకదండి. ఇవి కేవలం ఈ వినాయక చవితి నుంచి మనకి ఎప్పటిదాకా వస్తుందంటే బరాబరు కార్తీక మాసం వెళ్ళి కొంచెం జనవరి పండగ వెళ్ళేదాకా కూడా ఈ చెట్టు పూలు పూస్తుందండి, ప్రత్యేకంగా శ్రద్ధతో పెంచుకుంటే. అయితే ఏమిటి అంటే, ఈ కార్తీక మాసంలో స్వామివారికి పూజకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ తుమ్ము పువ్వు స్వామి అనుగ్రహానికి. అలాగే ఈ ఆకుతోటి పప్పులు కూర చేసుకోవచ్చు, పప్పు వండుకోవచ్చండి. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతాల్లో ఈ తుమ్మి ఆకుతోటి పప్పు చేసుకుంటారండి. అది నాకు వీలున్నప్పుడు నేను చూపిస్తాను. ఇకపోతే దీంట్లో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పాను కదా. అసలు చూడండి, ఇది ఎంత చిన్న పువ్వు, ఊరికనే రాలిపోతుందండి, గట్టిగా పట్టుకుంటే రాలిపోతుంది. ఇంత సెన్సిటివ్గా ఉంది. ఆకు మాత్రం బాణం ఆకులాగా ఎంత పొడుగునుంది, కానీ పువ్వు మాత్రం చాలా సెన్సిటివ్ అండి. ఈ పువ్వులు చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. ఒక రకమైన విచిత్రమైన ఆకృతిని కలిగి ఉంటుంది. ఏమిటి ఆకృతి అంటే చూడండి, గమనించండి. పైన మనకి పడగలాగా ఉంటుందండి, కింద శివలింగంలా ఉంటుందండి. గమనించండి, ఇలాగా ఉండటం వల్ల మనకి ప్రకృతిలో ఏది చూసినా కూడా భగవంతుడి స్వరూపంలానే కనిపిస్తుందండి. అందుకే ఈ పువ్వుల్ని శివుడికి ప్రత్యేకంగా ప్రీతిపాత్రం అని చెప్పనేసి
ఇది తీస్తానండి ఒక్క నిమిషం. ఇది చక్కగా కనపడుతుంది. ఈ ఎండిపోయిన ఇప్పుడు బాగా కనపడుతుంది. అది తీసిన తర్వాత చూసారా, అచ్చం శేషపడిగా కింద శివలింగంలా ఉందండి ఈ ఆకృతి, ఈ పువ్వు ఆకృతి. అందుకే శివుడికి ప్రీతికరం అని చెప్పడం జరుగుతోంది. అయితే ఈ తుమ్మాకుతో పచ్చడి చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు. ప్రత్యేకంగా గణేషుడిని ఈ చతుర్థి రోజున ప్రత్యేకంగా పప్పులో వేసుకుంటారండి. అది మీకు చూపించాలి ఏమైనా సరే అని చెప్పి రాత్రి తేంగానే ఫస్ట్ తీసుకెళ్ళి నీళ్ళల్లో పెట్టానండి. ఇగో దీనికి ఇక్కడ ఒక పువ్వు ఉంది చూడండి ఎంత బాగుందో. అచ్చం మన పడిగలాగాను కింద శివలింగంలాగాను ఉన్నదండి ఆకృతి. మీరు గమనించండి, ఆ పచ్చం పడిగలాగా కింద శివలింగంలా ఉండి ఆ శివలింగానికి ఈ శేషుడు ఆదిశేషుడు పడిగి పట్టినట్టుగా ఉన్నది. అంత బాగుందండి. దీని ప్రకృతి సహజంగా దొరికేటువంటి పువ్వేనండి ఇది, కానీ దీనికి కూడా సీజన్ ఉంటుందండి. ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.